Hi guys, welcome to Creek Chat with Venkatesh. So, టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. వాళ్ళ పేరు పక్కన క్యూ అనే అఫీషియల్గా వాళ్ళు క్వాలిఫై అయినట్టు మా క్యూ మార్క్ రాలేదు, కానీ దే హ్యావ్ వన్ 8 games అవుట్ ఆఫ్ 9. ఆడిన 9 మ్యాచెస్లో 8 గెలిచారు. అంటే 16 పాయింట్లు ఉన్నాయి వాళ్ళ ఖాతాలో. ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో 16 పాయింట్లు అంటే 16 పాయింట్లు వచ్చాయంటే మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళినట్టే లెక్క. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్కి వరల్డ్ కప్ ప్లేస్ దక్కినట్టే కనిపిస్తుంది. ది కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ దట్ హీ ప్లేడ్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ హీ ప్లేడ్ ఇన్ ది మ్యాచ్, అది దట్ మస్ట్ హావ్ క్లిన్స్ ద స్పాట్ ఫర్ హిమ్. మనం ప్రివ్యూలో కూడా ముచ్చరించుకున్న ఇదే విషయం. కేఎల్ రాహుల్, హిజ్ అపోజింగ్ కెప్టెన్, అండ్ సంజు శాంసన్ మధ్య గట్టి పోటీ ఉంది. ఈ మ్యాచ్ కొంతవరకు సెలెక్టర్స్ క్లారిటీ ఇస్తుందని చెప్పి, నో డౌట్ కేఎల్ రాహుల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు 2 for 11 ఉన్నప్పుడు దీపక్ హుడాతో కలిపి ఒక మంచి సెంచరీ పార్ట్నర్షిప్తో టీంని ఒక పెద్ద స్కోర్ వైపు, ఒక కాంపిటేటివ్ స్కోర్ వైపు తీసుకెళ్ళాడు. ఈ స్కోర్ 76 runs ఇది స్ట్రైక్ రేట్ ఆఫ్ 158. కానీ సంజు శాంసన్, ది వే హీ ఫినిష్డ్ ద ఇన్నింగ్స్, వాళ్ళ టీం కూడా ట్రబుల్లో ఉంది. సిమిలర్ ఇతను కూడా ఈ హ్యాడ్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ ధ్రువ్ జురెల్. ఇక్కడ వికెట్లు పడ్డాయి, 3 వికెట్లు, 78 for 3 నుంచి. అతను కూడా తమ టీంని, కష్టాల్లో ఉన్న టీంని విజయం వైపు తీసుకెళ్ళాడు. బట్ ది వే హీ మాస్టర్డ్ ద చేస్, ది వే హీ ఫినిష్డ్ ద గేమ్, 215 స్ట్రైక్ రేట్తో 71 నాట్అవుట్ చేశాడు. సో అతను ఆడిన తీరు, ది కామ్ అష్యూరెన్స్ దట్ హీ హ్యాస్ షోన్, అది అతని వైపు టీం ముగ్గేలా చేసింది. అది కాక ఈ సీజన్లో అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. 2nd ప్లేస్లో ఉన్నాడు మోస్ట్ రన్స్ ఆరెంజ్ క్యాప్ రేస్లో. కోహ్లీ తర్వాత అతను ఎక్కువ రన్స్ చేశాడు. 4 50s చేశాడు ఈ సీజన్. హీ హాస్ స్కోర్డ్ 4 50s దిస్ సీజన్. సో ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఈవెన్ రాహుల్ కూడా, రాహుల్కి మధ్య రన్స్ కొద్దిగానే తేడా ఉంది. బట్ రాహుల్ కంటే కూడా సంజు శాంసన్, ది వే హీ హాస్ బిన్ ప్లేయింగ్, ఐ థింక్ అతను ఈ రేస్లో ముందున్నాడు రాహుల్ కంటే అని ఇప్పుడు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్, బట్ ఇప్పుడున్న పరిస్థితి అయితే అలాంటి ఒక ఇండికేషన్ మనకు అనిపిస్తుంది. సంజు శాంసన్ ఒక్కడే కాదు, సంజు శాంసన్ టీమ్మేట్ సందీప్ శర్మ కూడా, అతను గాయం వల్ల కొన్ని మ్యాచ్లు ఆడలేదు ఈ సీజన్లో, కానీ గాయం నుంచి వచ్చిన తర్వాత ఆడిన 2 మ్యాచ్లో టెరిఫిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఒక మ్యాచ్లో 5 wickets తీశాడు. ఈ మ్యాచ్లో ముఖ్యంగా పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ అందరూ స్ట్రగుల్ అయ్యారు. వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, బట్ హీ వాజ్ ఎక్సెప్షనల్. 2 key wickets తీశాడు. ఎవరిది? స్టాయినస్ అండ్ నికోలస్ పూరన్, ఇద్దరు డేంజరస్ ఎల్ఎస్జీ బ్యాటర్స్ వికెట్స్ తీశాడు. మోస్ట్ ఎకనామికల్ బౌలర్ ఆన్ ఐదర్ సైడ్. 4 overs ఫర్ జస్ట్ 31 runs అండ్ దోస్ 2 wickets. సో అతను కూడా ఖచ్చితంగా వరల్డ్ కప్ రేస్లో ఉన్నాడని చెప్పాలి. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు సంజు శాంసన్ టీం. అది కూడా వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పాలి, ఎందుకంటే చేజింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్ ఆన్ దట్ గ్రౌండ్. అండ్ మ్యాచ్ చాలా డ్రమాటిక్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్లోనే వికెట్, 2 బౌండరీలు కొట్టాడు క్వింటన్ డీకాక్, బట్ హీ వాజ్ బౌల్డ్ బై దట్ పవర్ ప్లే స్పెషలిస్ట్ ట్రెంట్ బోల్ట్. నెక్స్ట్ ఓవర్లోనే స్టాయినస్ కూడా అవుట్ అయిపోయాడు. హౌ హీ వాజ్ ఆల్సో బౌల్డ్ బై సందీప్ శర్మ. సో 11 for 2కి రెడ్యూస్ అయిపోయారు. కానీ దీపక్ కూడా హాస్ గివెన్ గుడ్ కంపెనీ టు హిస్ కెప్టెన్. ఇద్దరు కలిసి టీంని కష్టాల నుంచి బయట వేశారు. ఇద్దరు దే ప్లేడ్ సమ్ వెరీ గుడ్ షాట్స్. 6 ఎక్కువ కొట్టలేదు, వీళ్ళు 2 6 కొట్టారు. వైరాస్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 9 sixes కొట్టారు. దర్ వాజ్ సమ్ బోల్డ్నెస్ దర్ అప్రోచ్. కానీ వీళ్ళకి ఏంటంటే మరి వికెట్లు తొందరగా పడ్డాయి. ఫస్ట్ 2 wickets ఇంపార్టెంట్ వికెట్స్ పడ్డాయి కాబట్టి వాళ్ళకి స్లో అయ్యారు. బట్ not that slow. Both of them batted with lot of enterprise. But వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పెట్టిందంటే 15 overs అయ్యే టైంకి, అప్పుడు దీపక్ కూడా అవుట్ అయ్యాడు. 15 overs అయ్యేసరికి దేవర్ 150 for 3. కానీ ఆ తర్వాత 5 ఓవర్లో వాళ్ళకి 46 runs మాత్రమే వచ్చాయి, 46. ఎందుకంటే మీకు 7 wickets చేతిలో ఉన్నాయి. ఇద్దరు అట్లీస్ట్
ఒకరు సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు అప్పటికి, రాహుల్ ఈజ్ అట్ ది క్రీజ్. మరి అప్పటి నుంచి వాళ్ళు కనీసం ఒక 60-70 రన్స్ చేయాలి ఆ స్టేజ్ నుంచి 150 ఉన్నాం. బట్ బ్యాక్ ఎండ్లో బ్రహ్మాండమైన బౌలింగ్ చేశారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు స్పిన్నర్స్, చహల్ ఫస్ట్ టైం వెంట్ వికెట్లెస్. అశ్విన్కి 6 మ్యాచ్ల తర్వాత ఒక వికెట్ వచ్చింది, కానీ హీ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. మిగతా బౌలర్స్ కూడా అంత రన్స్కి ఇచ్చారు ఎక్సెప్ట్ సందీప్ శర్మ. బట్ బ్యాక్ ఎండ్లో అందరూ మంచి బౌలింగ్ వేశారు. ఒక ఓవర్లో అశ్విన్ 15 రన్స్ ఇచ్చాడు 17th ఓవర్ అనుకుంటా. బట్ ఆవేష్ ఖాన్ కానీ, సందీప్ శర్మ కానీ అండ్ ట్రెంట్ బోల్ట్ వీళ్ళందరూ కూడా చాలా టైట్ బౌలింగ్ వేయడం వల్ల డెత్ ఓవర్స్లో దే కన్సిడర్డ్ జస్ట్ 46 ఇన్ ద లాస్ట్ 5 overs. దానివల్ల 200 క్రాస్ కాలేకపోయారు. లక్నోలో ఇప్పటికీ ఒక్కసారి కూడా ఒక్క మ్యాచ్లో కూడా 200 రాలేదు. సో రాకపోతే ఒక రిలీఫ్ అనిపిస్తుంది మనకి, 200 రాలేదు అని హ్యాపీగా కూడా అనిపిస్తుంది. బికాజ్ వీఆర్ గెటింగ్ సో మెనీ బిగ్ స్కోర్స్ దీస్ డేస్. బట్ 196 వరకు వెళ్ళారు. బట్ 196 అంటే ఒక 20 runs షార్ట్ అయ్యారేమో అనిపిస్తుంది. లాస్ట్లో ఆ కిక్, ఆ ఫినిషింగ్ కిక్ వాళ్ళకి రాలేదు. బదోని అండ్ కృణాల్ పాండ్యా కూడా దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఎందుకంటే 16th ఓవర్ ఫస్ట్ బాల్కే నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ వాజ్ నాట్ ద సేమ్ బ్యాటర్ దట్ వీ నో. ఎందుకంటే అంత మంచి టచ్లో కనబడలేదు, ఫ్లూయెంట్గా కనిపించలేదు. రాహుల్ కూడా ఆ తర్వాత ఒక ఓవర్ తర్వాత రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. రాహుల్ కనుక ఉన్న, దీపక్ కూడా ఉన్న, నికోలస్ పూరన్ చివరిలో నిలబడిన రన్స్ వచ్చేవి. కృణాల్ పాండ్యా అండ్ బదోని ఆల్సో కుడ్ నాట్ గెట్ గోయింగ్. వాళ్ళు ఆడింది చాలా తక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్. బట్ ఓవరాల్గా వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయారు. ఇంకో 20 runs చేసి ఉంటే డెఫినెట్గా దే వుడ్ హావ్ మేడ్ ఎ మ్యాచ్ ఆఫ్ ఇట్. 20 runs రాలేదు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. పర్టికులర్లీ బట్లర్ లుక్డ్ ఇన్ డేంజరస్ టచ్. ఒమినియస్గా కనిపించాడు బట్లర్. ప్లేడ్ సమ్ అడేషియస్ షాట్స్. కానీ బట్లర్ అండ్ యశస్వి ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలో 60 runs యాడ్ చేశారు. అయినా కూడా ఇద్దరు తొందరగా అవుట్ అయినా సరే మరొకసారి యశస్వి డిసప్పాయింట్ చేశారు. 22 runs చేసినట్టున్నాడు. మరొక పెద్ద షాట్ కోసం వెళ్ళి అవుట్ అయ్యాడు. అండ్ బట్లర్ ఆల్సో గాట్ అవుట్ ఎర్లీ. బట్లర్ అవుట్ అవడంతో డెఫినెట్గా బ్రేక్స్ పడ్డాయని అనిపించింది. బట్ రియాన్ పరాగ్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ సక్సెస్ దిస్ సీజన్. బట్ అతను కూడా పెద్దగా రన్స్ చేయలేకపోయాడు. ఒక 6 కొట్టాడు. 6 కొట్టి అదే ఓవర్లో అమిత్ మిశ్రా ప్లేయింగ్ విత్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ ది సీజన్, అతని బౌలింగ్లో రియాన్ పరాగ్ కూడా అవుట్ అయ్యాడు. సో 78 for 3 దగ్గర డెఫినెట్గా వాళ్ళు ట్రబుల్లో కనిపించారు. ఈవెన్ 10 overs మార్క్ దగ్గర కూడా ఐ థింక్ దే వర్ 88 or సంథింగ్. సో అప్పటికి మోర్ దెన్ 100 runs కొట్టారు. బట్ సంజు శాంసన్ ఫౌండ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్ ఇన్ ధ్రువ్ జురెల్ పెద్ద గొప్ప ఫామ్లో లేడు. ఎందుకంటే అది ఎక్కువగా ఆపర్చునిటీస్ కూడా రాలేదు. బట్ ధ్రువ్ జురెల్ మనకు తెలుసు, ఒక టఫ్ సిచ్యుయేషన్లో, ప్రెషర్ సిచ్యుయేషన్ ఎలా ఆడతారనేది టెస్ట్ మ్యాచ్లో చూసాం. హెస్ గివెన్ వండర్ఫుల్ కంపెనీ టు హిస్ కీపర్. సో ఇద్దరు కలిసి చేజ్ని బ్రహ్మాండంగా కంప్లీట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఒక సెంచరీ పార్ట్నర్షిప్. దే ప్లేడ్ సమ్ వెరీ గుడ్ షాట్స్ అండ్ చాలా మంచి ప్రయత్నం చేశారు ఎల్ఎస్జీ బౌలర్స్. కృణాల్ పాండ్యా వాజ్ వెరీ వెరీ ఎకనామికల్. అయితే లెగ్ స్పిన్నర్స్ విష్ణోయ్కి 1 over ఇచ్చాడు, అమిత్ మిశ్రాకి 2 overs మాత్రం ఇచ్చాడు. అక్కడ కొంచెం మిస్టేక్ చేసినట్టుగా అనిపించింది కేఎల్ రాహుల్. ఎందుకంటే వన్ సైడ్ ఆఫ్ ది గ్రౌండ్ వాజ్ బిగ్గర్. సో దాన్ని ఎయిమ్గా పెట్టుకుని లెగ్ స్పిన్నర్స్ని యూజ్ చేసుకుంటే బాగుండేది. కానీ 7 బౌలర్స్ని యూజ్ చేసినప్పుడు వల్ల ఈ లెగ్ స్పిన్నర్స్కి ఎక్కువ బౌలింగ్ రాలేదు. వాళ్ళు ఉన్నతలో వాళ్ళు కనుక వికెట్ టేకింగ్ బౌలర్స్ కదా. సో ఆ బ్రేక్ త్రూ కోసం లెగ్ స్పిన్నర్స్ని కాస్త ఎక్కువగా యూజ్ చేస్తుంటే బాగుండేది. బట్ ఈ వెంట్ ఫర్ హిస్ పేస్ బౌలర్స్. మా స్టాయినిస్ ఆల్సో బౌల్డ్. సో బట్ అల్టిమేట్లీ ఆ 20 runs ఎక్కువ చేయలేకపోవడం ఇబ్బంది పెట్టారు. సంజు శాంసన్ చాలా కామ్గా రైట్ టైంలో హీ ప్రొడ్యూసెస్ అ బిగ్ బౌండరీ. సో అతని ఎబిలిటీ టు హిట్ దోస్ సిక్సర్స్ అండ్ బౌండరీస్ అది అండ్ విత్ ఈజ్ లాట్ ఆఫ్ ఈజ్. సంజు శాంసన్ ఇన్ ఫుల్ ఫ్లో ఆల్వేస్ వెరీ గుడ్ టు వాచ్ కదా. సో సంజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ధ్రువ్ జురేల్ అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. హీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ ఫెలో. సో అదే మనం టెస్ట్ సిరీస్లో కూడా చూసాం. ఇలాంటి చేజ్లో ఏమాత్రం తొనకుండా బెనక్కుండా అతను ఆ చేజ్ని ఫినిష్ చేస్తాడు. సో దెర్ వాజ్ సమ్ టఫ్ సిచ్యుయేషన్. ఎప్పుడైతే ఆ 3 wickets టపటప పడ్డాయో మరొక వికెట్ పడి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులో పడి ఉండేవారు. నో డౌట్ వాళ్ళకి ఇక్కడ హెట్మైర్, పవల్ లాంటి
బిగ్ స్ట్రైకర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ ఫినిషర్స్. సో అలాంటప్పుడు మీకు ఒక పార్ట్నర్షిప్ చాలా అవసరం. సో ఈ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ ధ్రువ్ జురెల్ అండ్ సంజు శాంసన్ టుక్ దెమ్ హోమ్. సో సంజు శాంసన్ డెఫినెట్గా మనం అనుకున్నట్టుగా రేసులో ఇప్పుడు ముందున్నట్టుగా మనకి కనిపిస్తున్నాడు. బట్ వీ కాంట్ సే సెలెక్టర్స్ థింకింగ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇంకా టోర్నమెంట్ ఉంది. అయితే సెలక్షన్ మరి కొద్ది రోజుల్లోనే ఉంది. ఐ థింక్ ఈరోజు 27 డేట్ మారినట్టుగా కూడా 28 వచ్చేసినట్టుగా ఉంది. 28 వచ్చేసింది. సో 28 అంటే ఇంకా 2-3 రోజుల్లో సెలక్షన్ ఉంది. సో ఈ దశలో సెకండ్ కీపర్ స్లాట్కి సంజు ముందున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కేఎల్ రాహుల్ మైట్ మిస్ అవుట్ అని అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్, వీ డోంట్ నో, ఏమవుతుందో తెలియదు. కానీ ఒక ఇంప్రెషన్ అయితే అది మనకు అనిపిస్తుంది. సంజు శాంసన్ గనక ఈసారి కూడా మిస్ అయితే మళ్ళీ అంబటి రాయుడు 2019 సిచ్యుయేషన్ ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈజ్ నౌ హెస్ బికమ్ ది క్రౌడ్ ఫేవరెట్ కదా.